1947లో బ్రిటిష్ ఇండియా విభజనలో బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ లా మారింది. 1971 మార్చ్ 26 బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ గా ప్రకటించుకుంది. 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్ సైన్యం లొంగిపోయి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఈ యుద్ధంలో ఇండియా కూడా బంగ్లాదేశ్ కు మద్దతిచ్చింది. అందుకే దీన్ని ఇండో పాకిస్తాన్ వార్ 1971 అంటారు. మొదట బంగ్లాదేశ్ ఒక సెక్యులర్ కంట్రీగానే వేరుపడింది. తర్వాత ఇస్లామిక్ రాజకీయాలు పుంజుకున్న తర్వాత కొంతమందికి ఇది ముస్లిం కంట్రీ, హిందువులు బయట నుంచి వచ్చారు అనే ఆలోచనలు మైండ్లలో పాతుకపోయాయి. మన దేశంలో కూడా కొంతమంది ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. ఆర్ఎస్ఎస్ సంస్థ వాళ్ళు వీరంటున్నారు ముస్లింలు క్రైస్తవులు బయటి వాళ్ళు, ఇది హిందూ దేశం అంటున్నారు. ఈ పాయింట్ ని నోట్అవుట్ చేసి పెట్టుకోండి. బంగ్లాదేశ్ లో రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటున్నారు. ఎలక్షన్స్ రాగానే హిందూ ముస్లిం చేస్తారు, మతాన్ని రెచ్చగొడతారు, ప్రజల్ని ఎమోషనల్ కి తీసుకొస్తారు. దేవాలయాలు, హిందూ వ్యాపారాలు, హిందూ కాలనీలు టార్గెట్ అవుతాయి. ఇవన్నీ మన ఇండియాలో కూడా జరుగుతున్నాయి. కంపేర్ చేసి చూసుకోండి. ఇది బీజేపీ